బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అక్కడ ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత్కు వచ్చేయడం జరిగింది. అయితే ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సైనిక విమానంలో హెలికాప్టర్లో ఇండియాకి చేరుకున్నారు. ఢిల్లీలోని ఒక సురక్షిత ప్రాంతంలో ఆమె ప్రస్తుతం తలదాచుకుంటున్నారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఆమె నిన్న ఒక ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో అమెరికాకు సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది మీకు అర్థం కావాలి అంటే కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. ఇటీవల అఖిలపక్ష సమావేశం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్కి ఉన్నటువంటి పరిస్థితులను గురించి భారత్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో రాహుల్ గాంధీ ఒక ప్రశ్న అడిగారు. ఈ బంగ్లాదేశ్ పరిస్థితుల వెనకాల వేరొక దేశం హస్తం ఏమైనా ఉందా, ముఖ్యంగా పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా అని. సో కాకపోతే ఇక్కడ హసీనా గారు చెప్తున్నటువంటి అంశాల ప్రకారం దీని వెనుక అమెరికా హస్తం ఉంది అనేది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే మనం భావించాలి. ఎందుకంటే అమెరికాకు పాకిస్తాన్ అత్యంత ఆప్తమిత్రుడు. 1971 వార్లో కూడా అమెరికా పాకిస్తాన్ వైపే నిలబడింది. అలాగే అమెరికా మిత్రదేశాలు కూడా ఆ రోజు భారత్ని మ్యాప్లోనే లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి పరిస్థితి, రష్యా అండగా నిలబడటంతో అన్ని దేశాలు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీని వెనుక కూడా అమెరికానే ఉంది అని చెప్పి ఆమె స్పష్టం చేయటం జరిగింది. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించాలనేటువంటి ప్రతిపాదన ఉందని, సో ఆ ద్వీపాన్ని వారికి అప్పగించి బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో అమెరికా హవాని గనక ఏర్పాటు చేయగలిగినట్లయితే తన పదవి తనకు ఉండేదని, విద్యార్థుల శవాల మీద నుంచి వచ్చి సీట్లో కూర్చోవాలని చెప్పి అమెరికా ప్రయత్నిస్తుందని, దానికి అడ్డుకట్ట వేయటానికే తన ప్రజలే తన బలం కాబట్టి తన దేశం నాశనం అవ్వకుండా ఉండటం కోసం తాను పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వచ్చేయటం జరిగిందని, సో తన ప్రజలు తన వెనక ఉన్నారని నమ్ముతున్నానని, తన పార్టీ అవామీ లీగ్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు హత్యకు గురవ్వటం కూడా చాలా బాధ కలిగిస్తుందని, వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పి ఆమె చెప్పటం జరిగింది. ఏది ఏమైనా సరే అమెరికాని ఇక్కడ అడుగు పెట్టకుండా చెయ్యటం కోసమే తాను చివరి వరకు ప్రయత్నించానని, ఆ ప్రయత్నంలో భాగంగానే దేశం విడిచి రావాల్సి వచ్చిందని, పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. మరి దీనికి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.